అందరికీ ఈరోజు మనం టమాటా ఎగ్ కర్రీ చేసుకుందాము. టమాటా ఎగ్ కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, టమాటోలు, పచ్చిమిర్చి, ఎగ్స్, అల్లం పేస్ట్, సాల్ట్, కారం, మసాలా. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ చేద్దాం. కర్రీ చేయడానికి ఎగ్స్ ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. ఇలా ఎగ్స్ బాగా బాయిల్ అయిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకొని వేరే బాండీలో మనం ఎగ్ కర్రీ చేసుకుందాం. టమాటా కానీ చింతపండు కానీ వేసేటప్పుడు మనం రాతండి ముకుట్లో చేయొద్దండి. అవి మొత్తం తిన్నట్టుగా ఉంటుంది. అందువల్ల అవి మనకు మామూలుగా మనం స్టీల్ వాటిల్లో చేసుకోవచ్చు కానీ రాతండి వాటిల్లో చేయొద్దు. కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పోపు దినుసులు, తర్వాత ఆనియన్స్ వేసాక ఇలా చిటపట్లాడుతున్నప్పుడు వెంటనే ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఒకసారి ఇలా గంటెతోని పచ్చిమిర్చి ఆనియన్స్ అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ కుక్ అయ్యాయా లేదో ఒకసారి చూసుకున్నామండి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇందులో కొంచెం పసుపు, కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల్లో కుక్ చేసుకోండి. ఒకసారి మూత తీసి టమాటాలు కుక్ అయ్యాయో లేదో చూసుకుందామండి. ఇంకా టమాటాలు కుక్ అవ్వలేదు. ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మొత్తం ఇలా కర్రీని ఒకసారి మంచిగా కలపెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిపోతాయండి. మూత తీసి టమాటాస్ ఉడికాయో చూద్దామండి. చూడండి, టమాటాలు ఎంత మంచిగా కుక్ అయ్యాయో. ఇందులోకి 1 స్పూన్ కరివేపాకు పౌడర్, అల్లం పేస్ట్, రెండు ఇలా బాగా కలుపుకోవాలండి. అల్లం పేస్ట్ ముందు వేస్తే కింద అడుగంటుతుందండి. అలా కాకుండా ఇలా కుక్ అయ్యే ముందు అల్లం పేస్ట్ వేసుకుంటే మీకు కింద అడుగంటకుండా మంచి కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ లోపు మనం ఇలా ఎగ్స్ని మొత్తం పొట్టు తీసి శుభ్రంగా చేసుకొని ఒక నైఫ్తోనే ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి.
టమాటాస్ ఎంత మంచిగా కుక్ అయ్యాయో, పైన మనకి ఇలా ఆయిల్ తేలుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం పెట్టుకోవాలి. కారం, పెట్టుకొని మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. కారం ఇలా కుక్ అవుతున్నప్పుడు మనం కాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులోకి ఒక్కొక్కటి ఇలా ఎగ్స్ వేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. ఎగ్స్ని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని టర్న్ చేసుకొని వన్ మినిట్ ఈచ్ సైడ్ కూడా కుక్ చేసుకొని టర్న్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మన ఎమ్మి ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మంట ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.